అంటున్నారు జయమ్మ. ఐ యామ్ లుకింగ్ ఫర్ జాబ్. ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ అంటున్నారు రౌడీ గారు. దుమ్ము ఉంది కదా మీ ఊర్లో అంటున్నారు ఆర్ఆర్ గారు. ఏం మా ఊర్లో ఎక్కడ ఉంది అంటున్నారు జయమ్మ. ఇక్కడ లేకపోతే కరాకంబాడి చేయండి దమ్కి. అక్కడ లేకపోతే కరాకంబాడి వచ్చేయండి దమ్కి అంటున్నారు ఆర్ఆర్ గారు. ఎండలు ఉన్నాయిలే, నేను రాలేను ఇప్పుడు అంటున్నారు జయమ్మ. నాన్న కరకంబడిన తిరుపతి రాణిగుంట దగ్గర అంటున్నారు జో. ఓహో అది ఊరా, నేనేమో కనకంబరం పూలు అనుకున్నాను. ఎండలు ఉన్నాయిలే, నేను రాలేను ఇప్పుడు అంటున్నారు జయమ్మ. ఏంటిది నాన్న అక్క నేను అన్నది ఆ సాంగ్ నీకు తెలీదు లే అన్నాక. నాకు తెలుసు మరి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అని అనుకుంటూ నేను ప్రతి చూసావు ఎంత బాగా పాడాను. అంటున్నారు ఆర్ఆర్ గారు. ఎలా పాడాను చెప్పండి కమెంట్. పోతే నుంచి సరే నాకు రాదు పో. నాన్న నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్న, ఈ చదువులు అవి ఇవి నా వల్ల కావడం లేదు అంటున్నారు జో. ఇంకా అంతే, నీకు ఫస్ట్ సినిమా ఇక్కడే స్టార్ట్ అవుతుంది జో. పెళ్ళంటే నీకు సరదాలా ఉంది. సుపోసీస్ నిద్ర వస్తుంది అంటున్నారు జయమ్మ. ఇంకో పాట పెట్టు జయమ్మ, పాడతాను. నిద్ర ఎగిరిపోతుంది నీకు. అక్క హైడ్ లోకి వెళ్ళి పోతున్నా అక్క అంటున్నారు మరి. ఎందుకు మరి నా సాంగ్ వినా? ఏంటండి మీరు, నేను అంత క్యూట్ గా పాడుతుంటే ఒక్కరు కూడా నన్ను మంచిగా పాడుతున్నావు అన్నారు. అంత బ్యాడ్ గా ఉందంటారా మరి వాయిస్? తేజ అమ్మ పాట ఎట్ట పాడతారు నాన్న చెప్పు. పిచ్చి పిచ్చిగా దెబ్బలు పడతాయి రే మొలకలు అయితే నీకు బాగా పడుతుందా? థ్యాంక్ యూ నాన్న. నాకు తెలియదు కదా జయాది కూడా కడపనో కోడూరు అంటున్నారు ఆర్ఆర్ గారు. హైడ్ లోనే ఉంటా అంటున్నారు మరి. ఎందుకు మరి? నాన్న నేను తిరుపతి వస్తా అప్పుడు చెప్పు కలుద్దామంటున్నారు జో. కమాన్ డాడ్ అంటున్నారు ఆర్ఆర్ గారు. ఆర్ఆర్ బ్రో నాకు చెప్పు బ్రో, నేను వస్తా తిరుపతికి అంటున్నారు మరి. తేజ అరవద్దు నాన్న, నిజంగా ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన అంటున్నారు జో. నీ మొహం రా, నీకు 1 ఇయర్ నుండి చెప్తున్నా రమ్మని మ్యారీగా అంటున్నారు ఆర్ఆర్ గారు. వేళలో నువ్వు నే సాంగ్ మేడం అంటూ వచ్చేసారు కమల్ గారు. అమ్మయ్య వచ్చేసారండి కమల్ గారు. ప్లీజ్ జాయిన్ అవ్వరా టుగెదర్ లైవ్ కి ప్లీజ్. నేను ఇప్పుడు పాట పాడాను కమల్ గారు, ఎంత స్వీట్ గా పాడాను తెలుసా? వీళ్ళందరికీ కుండి పుట్టేసింది. కష్టపడి పాటలు పాడుతున్నాను కమల్ గారు. వీళ్ళ కొమ్మ నచ్చ